జనరల్గా పన్నులు అనేటివి మనకు సర్కారు ఒక నిబంధన ప్రకారం కట్టమని చెప్తుంటుంది. అంటే మనకు వచ్చినటువంటి పన్నులల్లా పదమంగా చెప్పుకునేది ఆదాయ పన్ను అనేది. అంటే మనం ఎంత సంపాదిస్తే అంత సర్కారుకు, అదే మనం గవర్నమెంట్కి అంటాం కదా, ట్యాక్సుల రూపాన మనం కట్టాలి. ఇది పెద్దోళ్ళు చేసే పని వాళ్ళకు ఉంటాయి కాబట్టి కడతారు. కానీ రెక్కాడితే కానీ రొక్కాడనోళ్ళు, వ్యవసాయం చేసుకుంటే కానీ పూట గడవనోళ్ళు, దినాం కష్టపడితే కానీ కూటికి వెళ్ళనోళ్లకు ఒక రైతన్నకు 68 లక్షల ఆదాయ పన్ను కట్టాలని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు లోన్ కోసానికి అప్లై చేస్తే చెప్పిండ్రట. ఈ ముచ్చటిన్న తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది ఆ రైతన్నకు. మరి ఆ రైతన్న 68 లక్షల ఆదాయ పన్ను ఎందుకు కట్టాల్సి వచ్చిందో వార్త చూద్దాం పాండ్రి. ఇక జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉన్నది. బగ్గా పైసలు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునేటోళ్లకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వర్తింపజేస్తాయి కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి గీ మాట ఎందుకు చెప్తున్నావు అయ్యా మన ధమాకా దుమ్ము దులిపే దాంట్లో అంటే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామానికి చెందినటువంటి టేకం రైతు అనే 70 ఏళ్ల ఒక వృద్ధ రైతు లోన్ కోసానకని చెప్పి దగ్గర పంటున్న బ్యాంకుకు పోయిండు. అయితే మీరు 68 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అది కడితేనే మీకు లోన్ ఇస్తామని చెప్పుడుతోని ఒక్కసారిగా షాక్ అయిండు రైతన్న. గదేంది సార్, నా జీవిత కాలంలో ఈ మాటనే నేను యానాడు వినలేదు. దినా మారుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటే గాని రెక్కాడితే గాని రొక్కాడని బతుకులు సార్ నాయి. పేద గుడిసెలా ఉంటా సార్ నేను. లోను కోసం నేను వస్తే నన్ను 68 లక్షలు కట్టమంటే నేను అడిగించి తెత్తును సారు. అసలు అన్ని లక్షలేనా తానుంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తా సారు అని కూడా అడిగిండట రైతన్న. ఇగో చూడు పెద్దయ్య, గాయన్ని మాకు తెలియదు. ఇగో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కు 68 లక్షలు బాకీ పడ్డావని మా కాగితాలల్లా చూపెడుతున్నది. ఇగో గా పైసలు పురాగా నువ్వు కడితేనే నీకు లోను శాంక్షన్ అవుతుంది, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పిండ్రట బ్యాంకు పెద్ద ఆఫీసర్లు. ఇక మొత్తానికైతే బ్యాంకు వాళ్ళు 68 లక్షల ట్యాక్స్ కట్టాలనే సరికల్లా అసలు ఎట్లొచ్చింది, గంత పైసలు నేనెందుకు కట్టాలి, లోన్ ఇస్తారని నేనేదో బ్యాంకుకు పోతే ఈ బ్యాంక్ అధికారులేమో ట్యాక్స్ కట్టమని చెప్పుడుతోని ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక డైలమాలా ఉన్నాడట ఈ రైతన్న. ఇక చేసేదేం లేక 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనే పంచాయతీ నేను ఇప్పటిదాకా నా జీవితంలో ఏం లేదు, ఇంట్లో ఏదో మతలబు కింద మీద అయ్యింది సార్, జర మళ్ళొక్క పారి 1-2 సార్లు నా కాగితాలను మళ్ళా తర్జుమా చేసి చూసి నాకు లోన్ ఇప్పిండ్రు సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్ అని చెప్పి చాలా గోడుతోని బతిమలాడ పట్టిండట. ఏందో ఏమోనోళ్ళ కొన్ని వార్తలు ఎట్టుంటాయనంటే అజీబ్ అనిపిస్తుంది. చదువుకున్నోళ్ళే చేస్తారా, చదువుకున్నోళ్ళే సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారా, ఏమైతుందో తెలియదు. కానీ మొత్తానికైతే గిసోటి ఈ వార్తలు దినం ఏడవసాట ఆడాడ కనబడితేనే ఉంటాయి.